హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లేవీస్ కిచెన్. చిక్ పీస్ పన్నీర్ ఎలా చేయాలన్నది లాస్ట్ వీడియోలో చూపించాను కదండి. ఇప్పుడు చిక్ పీస్ పన్నీర్తో ఎగ్ కట్లెట్స్ ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తానండి. దీనికి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం అనేది చూసుకుని వేసుకోవాలండి. ఆల్రెడీ పన్నీర్లో మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు మొత్తం కలిపి పేస్ట్ ఆడేసానండి. నేను ఆ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. దీంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. కొంచెం లూజ్గా అవ్వాలన్నమాట అండి. పేస్ట్ కొద్దిగా లూజ్గా అవ్వాలి. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే వాటర్ ప్లేస్లో పెరుగు యాడ్ చేసుకోండి. గడ్డ పెరుగు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. నేను ఎగ్ వేస్తున్నానని పెరుగు అవాయిడ్ చేశాను. ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని బాగా కలుపుకొని దీంట్లో అయితే నేను సాల్ట్ కానీ కారం కానీ ఏది యాడ్ చేయలేదు. ఇప్పుడు మన కట్లెట్ని మసాలాలో డిప్ చేసుకొని ఎగ్లో డిప్ చేసుకుంటే మన పన్నీర్కి 4 వైపులా మసాలా బాగా పట్టించండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్పైసెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుందండి. దీంట్లోని కారం అనేది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎగ్లో డిప్ చేసేస్తే ఇప్పుడు ఇలాగ మొత్తం అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. హీట్ అయిన తర్వాత కొద్దిగా బటర్ అప్లై చేసుకోండి. ఇప్పుడు మన కట్లెట్స్ వేసేద్దామండి. జాగ్రత్తగా సిమ్లో కుక్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా మనం సిమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. హై ప్రోటీన్ మనం ఇంకా కావాలితే ఇంకొక ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. హై ప్రోటీన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ది బెస్ట్ అని చెప్పొచ్చు. నేను ప్రోటీన్ వేలో ఎక్కువ చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు చాలాసార్లు చెప్పాను, ప్రోటీన్ ఎక్కువ తినడం వల్ల ఇన్సులిన్ అనేది స్పైక్ అవ్వదు. కార్బ్స్ ఎక్కువ తింటే ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది అని చెప్పాను. ఇప్పుడు మిగిలిన ఎగ్ ఉంది కదా, అది కూడా దీని మీద అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని 2 వైపు తిప్పుకొని ఇలా 4 వైపులు తిప్పుకుంటా కాల్చుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సిమ్లో 10 మినిట్స్ పట్టింది అంతే అండి. పర్ఫెక్ట్గా కుక్ అయింది. టేస్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు ట్రై చేయవలసిన రెసిపీ అండి. చాలా బాగా నచ్చింది నాకు ఇదైతేనే. పిల్లలకు కూడా ఈవినింగ్ టైం వచ్చిన తర్వాత డీప్ ఫ్రై ఐటెం కాకుండా ఇలాగా చిక్ పీస్తో చేసి పెడితే ఎగ్ ఉంది, మనకి ఇందులో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా స్నాక్ కింద చాలా మంచిదండి ఇది. ఇటువంటి హై ప్రోటీన్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో తీసుకుంటే మన ఎగ్ కట్లెట్